అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం, అది పాలకొండరాయుడు కుటుంబానికి చెందినటువంటి కుటుంబం. ప్రధానంగా రాయచోటి నియోజకవర్గం పేరు చెప్తే ఎవరి పేరు వినపడుతుందంటే సుగవాసి పాలకొండరాయుడు పేరే వినిపిస్తుంది. అలాంటి రాయచోటి నియోజకవర్గంలో టీడీపీకి బీటలు వారబోతున్నాయా? సుగవాసి కుటుంబం పార్టీని బీడిపోయే యోచనలో ఉందా? ఇంతకీ రాయచోటిలో ఏం జరుగుతుంది? వాటి గ్రౌండ్ రిపోర్ట్. రాయచోటి నియోజకవర్గం సుగవాసి కుటుంబానికి ఒక బలమైన, అంటే సుగవాసి కుటుంబాన్ని ద్వారా టీడీపీకి ఒక బలమైన కంచుకోటగా ఉండేది. అలాంటి కంచుకోటలో ప్రస్తుతం కోవర్టుల కారణంగా ప్రాధాన్యత తగ్గినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబం దూరం కావాలనే యోచన చేస్తున్నట్లు సర్వత్రా తెలుస్తుంది. అసలు పాలకొండరాయుడు కుటుంబం 1984లో పాలకొండరాయుడు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 ఏళ్ళుగా కూడా ఆయన పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. చివరికి తన కట్టె కాలే వరకు కూడా పార్టీలోనే కొనసాగుతాను అంటూ శపథం చేసినటువంటి కుటుంబం. సో రాజకీయాల్లో శత్రువుగానే చూసేటువంటి నేపథ్యం. అలాంటి రాజకీయ శత్రువును సైతం హక్కున చేర్చుకొని ఆయన గెలుపుకు కృషి చేశారంటే రాష్ట్రంలో ఇలాంటి కుటుంబం చాలా అరుదుగా కనిపిస్తాయనే చెప్పాలి. వాస్తవానికి పాలకొండరాయుడు 1978లో ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తే 1983లో అప్పట్లో టీడీపీ ప్రభంజనం భారీ స్థాయిలో ఉంది. అలాంటి ప్రభంజనంలోనే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినటువంటి వ్యక్తి. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాతో రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీ గాలి వీచింది. అలాంటి గాలి వీచిన సందర్భంలో కూడా పాలకొండరాయుడు గెలిచారంటే పాలకొండరాయుడు కుటుంబాన్ని ఏ స్థాయిలో రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. అయితే సాధారణంగా పార్టీలు అందరూ ఫిరాయిస్తూ ఉంటారు. అంటే పార్టీలు టికెట్ దక్కని వారు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ పాలకొండరాయుడు కుటుంబం ఎక్కడే కానీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 2004 తర్వాత చూసుకుంటే పాలకొండరాయుడు కుటుంబం టీడీపీలోనే కొనసాగుతూ వచ్చింది. ఆయన అనారోగ్య కారణాల రీత్యా కాస్త పక్కన ఉన్న ఆయన కొడుకు సుగవాసి ప్రసాద్ బాబు అటు కష్టకాలంలో సైతం పార్టీకి వెన్నంటి నిలిచారు. ఎందుకు? పార్టీ ఏదో ఒక రోజు తనను గుర్తింపిస్తున్నటువంటి భావనతో ఆయన పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అయితే 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక తనకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తారని భావించినప్పటికీ కూడా ఎక్కడా కూడా సుగవాసి కుటుంబానికి తగిన ప్రాధాన్యత గుర్తింపునివ్వలేదు. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టికెట్ ఇస్తారని ఆశించి అదే పార్టీలో కొనసాగుతూ వచ్చినప్పుడు కూడా 2014లో మౌనం దాల్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే అటు సుగవాసి ప్రసాద్ బాబు అన్న సుగవాసి సుబ్రహ్మణ్యం ఎంపీ టికెట్ అంటూ ప్రచారం జరిగింది. టీడీపీ ఎంపీ టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం జరిగిన తర్వాత పొరుగు నియోజకవర్గానికి అరువు తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో కూడా మనం చూసాం, రాజంపేట నియోజకవర్గానికి తరచుగా పొరుగు నియోజకవర్గాల నుంచి అరువుకు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించిందంటే అక్కడ టీడీపీ నేతలు లేక కాదు. కానీ టీడీపీ నేతలు ఉన్నా కూడా చివరి నిమిషంలో, అంటే చివరి దశ వరకు నాన్పుడు ధోరణి అవలంబిస్తూ అధిష్టానం ఆ తర్వాత పొరుగునున్నటువంటి నియోజకవర్గాలను అరువుకు తెచ్చుకొని నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఈ క్రమంలోనే సుగవాసి పాలకొండరాయుడు పెద్ద కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యంకు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పడడంతో ఆయన ఓటమి పాలయ్యారు. ఇందుకు ప్రధాన కారణం, గతంలో ఏదైతే బత్యాల చెంగల్రాయులు టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆయన పార్టీ టికెట్ దక్కకపోవడంతో తన అనుచర వర్గానికి ఒక చిన్న సంకేతం ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా టికెట్ ఆశించారు. జగన్మోహన్ రాజు కావచ్చు, ఇతరత్ర నేతలు కూడా టికెట్ ఆశించినప్పటికీ కూడా వారంతా కూడా వెన్నుపోటు పొడిచి సుగవాసి సుబ్రహ్మణ్యం ఓటమికి ఇవే ప్రధాన కారణాలు. అయితే ఈ విషయాన్నింటినీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినప్పటికి కూడా
ఎక్కడ కానీ అధిష్టానం అంటే సుగవాసి కుటుంబానికి ఒక రకంగా భరోసా కానీ అదేవిధంగా తగిన ప్రాధాన్యతనివ్వడంలో ఆచితూచి అడుగులు వేసిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి మొండి చెయ్యే చూపిందన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక పార్టీ సభ్యత్వ నమోదులోనూ తనదైన శైలిలో ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సుగవాసి బాలసుబ్రహ్మణ్యమే. రాష్ట్ర స్థాయిలో అత్యధికమైనటువంటి సభ్యత్వ నమోదులు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సుగవాసి సుబ్రహ్మణ్యంకే దక్కుతుంది. సభ్యత్వ నమోదులు అంత పెద్ద ఎత్తున చేసినందుకు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడే అభినందించాడు. అలాంటి చంద్రబాబు ఆ కుటుంబాన్ని ఇలా ఇబ్బందులు పడుతుంటే ఆదరించాల్సి, అదేవిధంగా వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి చంద్రబాబుకు ఇవేవి కనబడ్డం లేదా, వినబడ్డం లేదా, చూడలేదా అన్నటువంటి భావన పాలకొండరాయుడు అభిమానుల్లో తెలుస్తున్నటువంటి అంశం. ప్రధానంగా పార్టీని వెన్నంటి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టకాలంలో ఉన్నటువంటి సుగవాసి కుటుంబాన్ని అటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, ఏదైతే సుగవాసి పాలకొండరాయుడు తనకు ఆరోగ్యం సహకరించకపోయినా ఒక రకంగా రాజకీయ ప్రత్యర్థి కుటుంబం నుంచి వచ్చినటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, అలాంటి కుటుంబంలో తనని కూడా ఒక కొడుకుగా భావించి తనకు ముగ్గురు కొడుకులంటూ కూడా చెప్పుకుంటూ కూడా ఆయన అనారోగ్యంగా ఉన్న, ఆరోగ్యం సహకరించకపోయినా వీల్ చైర్లో ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పాలకొండరాయుడే. అలాంటి కుటుంబాన్ని పార్టీ అధిష్టానం గుర్తించకపోవడం, అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమకాలీన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తుల్లో కడప జిల్లాలో పాలకొండరాయుడు కూడా ఒకరనే చెప్పక తప్పదు. ఎందుకంటే బై ఎలక్షన్లో దాదాపు 10 రోజుల పాటు రాయచోటులో చంద్రబాబు బస చేశారు. సో ఈ సందర్భాన్ని ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే, సాధారణంగా ఒక పార్టీకి వీర విధేయులుగా పనిచేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది సుగవాసి కుటుంబమే అని అందరూ చెప్పుకుంటారు. సో ఆ సందర్భంలో మనం చంద్రబాబుతో కలిసి సమకాలీన రాజకీయాలు చేసిన కుటుంబం అంటే పాలకొండరాయుడు కుటుంబం అని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే అంత సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే, అంటే అనారోగ్యం పాలైనా కూడా అదే రాయచోటి నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో కూడా కనీసం పాలకొండరాయుడు ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీయలేదన్నటువంటి వాదనలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పాలకొండరాయుడు అభిమానుల్లో ప్రధానంగా ఇది చర్చకు దారితీసిన పరిస్థితి. ఆయన చనిపోయిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు వస్తారు, పరామర్శిస్తారు అన్నటువంటి భావన అటు పాలకొండరాయుడు అభిమానుల్లో వ్యక్తమైన పరిస్థితి. అయితే పాలకొండరాయుడు చనిపోయిన తర్వాత చంద్రబాబు రాకపోగా లోకేష్ బాబు సమీపాన ఉన్నటువంటి సత్యవేడులో పర్యటిస్తున్నారు. ఆయనైనా వస్తారని భావించారు, కానీ ఎక్కడ ఆయన కూడా రాకపోవడం ఒక రకంగా పాలకొండరాయుడు అభిమానులను అసహనాన్ని, అసంతృప్తికి లోన్ చేసింది. ఒక రకంగా మానసిక వేదనకు గురి చేసిన పరిస్థితి. ప్రధానంగా తన బిడ్డలు రాజకీయ ప్రయోజకులుగా కావాలి, వారి ఎదుగుదలను చూడాలని ఆకాంక్షించినటువంటి పాలకొండరాయుడు ఆ ఆకాంక్ష నెరవేరక ముందే ఆయన మృతి చెందడం కూడా ఒక రకంగా వాళ్ళ అభిమానులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే ఇవన్నీ పక్కన పెడితే పార్టీ అధికారంలోకి వచ్చింది, తగిన విధంగా గుర్తింపిస్తారనుకుంటే ఎక్కడే కానీ తగిన ప్రాధాన్యతగా ఇవ్వకపోగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు పనులు జరుగుతున్నాయి, కానీ ప్రసాద్ బాబు అంటే సుగవాసి కుటుంబానికి ఎక్కడా పనులు జరగడం లేదు. ఒకవేళ వారు ఏదైనా పనుల కోసం అక్కడికి వెళ్ళినా మోకాళ్ళు అడ్డుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకంగా రాజకీయ శత్రువును సైతం హక్కున చేర్చుకొని ఆదరించినటువంటి ఆ కుటుంబానికి అదే రాజకీయ శత్రువు కుటుంబం నుంచి వ్యక్తి మోకాలు అడ్డటం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానం కల్పిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కాలంగా పార్టీ ఏ రోజైనా గుర్తింపునిస్తుందని భావించి సుగవాసి కుటుంబం పార్టీలో కొనసాగుతున్నా ఎక్కడ పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపును ఇచ్చే పరిస్థితి లేని కారణంగా పాలకొండరాయుడు అభిమానులు కూడా కాస్త ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఏదైతే సుగవాసి సుబ్రహ్మణ్యం కావచ్చు, సుగవాసి ప్రసాద్ బాబులు ఇద్దరిని కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్నారు, కానీ పార్టీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వనప్పుడు ఆ పార్టీలో ఎందుకు కొనసాగడంతో కూడా
ఒక రకంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి చేశారు. మీ తండ్రితో పాటు సమకాలీన రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు కూడా మీరు చనిపోయిన తర్వాత రానప్పుడు ఇంకా ఆ పార్టీలో కొనసాగడం ఎందుకంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పాలకొండరాయుడు అభిమానులు ఒక రకంగా పార్టీ వీడాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ వారిపై ఒత్తిడి తెచ్చారు. కానీ ఎక్కడా కానీ ఆ కుటుంబం పార్టీని వీడాలన్నటువంటి యోచన చేయలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో అటు రాయచోటి నియోజకవర్గంలో పనులు జరగని పరిస్థితి, అదేవిధంగా రాజంపేట ఇన్ఛార్జిగా నియమించాల్సినటువంటి, అంటే సాధారణంగా ఎవరైనా ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతే వాళ్ళే ఇన్ఛార్జిగా కొనసాగుతారు. కానీ రాజంపేట నియోజకవర్గంలో ఒక విభిన్నమైన సంస్కృతికి తెరలేపింది టీడీపీ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జగన్మోహన్ రాజు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయననే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారన్నటువంటి ప్రచారం. అయితే ఒక రకంగా అక్కడ సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని ప్రాధాన్యతను కూడా కొద్దిగా తగ్గిస్తూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు కూడా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కింది నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కూడా ఒక రకంగా తప్పుడు సంకేతాలు ఇచ్చారు. మొత్తానికి అటు గతంలో ఏదైతే కడపలో దుర్గాప్రసాద్కు ఏ విధంగా అయితే బలి చేశారో అదేవిధంగా రాజంపేటలో కూడా సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని బలి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇన్ఛార్జిని కూడా ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలకు దారితీశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటూ కూడా పాలకొండరాయుడు అభిమానులు అటు పార్టీని వీడడమే మంచిదన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ వస్తున్నప్పటికీ కూడా వారందరినీ కూడా వారిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు తాజాగా సుగవాసి సుబ్రహ్మణ్యం తన పార్టీలో కొనసాగడం ఇక ఇష్టం లేక తన పదవికి ఏదైతే పార్టీలో కొనసాగలేను, ప్రజల అభిప్రాయం పాలకొండరాయుడు అభిమానుల మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీకి బీటలు వారే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాయచోటిలో ప్రధానంగా ఒక పాలకొండరాయుడుకంటూ ఒక గొప్ప వర్గం ఉంది. ఆ వర్గం ఒకవేళ పాలకొండరాయుడు కుటుంబం ఏ పార్టీకి చేస్తే ఆ పార్టీ అక్కడ గెలుస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సుగవాసి కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు సుగవాసి కుటుంబం టీడీపీ వీడిన తర్వాత వైసీపీలో చేరతారా లేకుంటే జనసేనలోకి వెళ్తారా, ఇది ప్రధానంగా కడప జిల్లాలో చర్చకు దారితీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం పార్టీకి దూరం అవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం పునరాలోచించి తగిన గుర్తింపునిచ్చి వారిని తిరిగి పార్టీలో కొనసాగేలా చేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.